ఓపెన్హైమర్కు తెలిసేది కాదు. సమాజాన్ని, దేశాన్ని, అంతర్జాతీయ రాజకీయాల్ని పెద్దగా పట్టించుకొని ఓపెన్హైమర్ని కూడా హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ ఆందోళన పరిచింది. కారణం ఆటం బాంబ్. జర్మన్ సైంటిస్టులు అప్పటికే ప్రళయకాల విధ్వంసం సృష్టించే దారుణ మారణాస్త్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు అదే గాని చేస్తే ఈరోజు మనమంతా ఇలా ఉండేవాళ్ళం కాదు. మొత్తం భూగోళమే మరో విధంగా కొనసాగుతూ ఉండేది. కానీ హిట్లర్ చేతిలో ఆటం బాంబ్ పడకముందే అమెరికా మేల్కొంది. ఓపెన్హైమర్ నేతృత్వంలో ఆపరేషన్ మ్యాన్హట్టన్ ప్రారంభమైంది. యుఎస్ ఆర్మీ సీక్రెట్ ప్రాజెక్ట్ అయిన ఆటం బాంబ్ తయారీలో ఓపెన్హైమర్తో పాటు 3000 మంది పాల్గొన్నారు. వారందరినీ ఎంతో శ్రమ కోర్చి ఏర్చి కూర్చి ఏకం చేసిండు ఓపెన్హైమర్. 1942లో కేవలం $6000తో న్యూ మెక్సికో ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఆటం బాంబు తయారీ కార్యక్రమం మొదలైంది. కానీ 1945 కల్లా $6000 బడ్జెట్ కాస్త $2 బిలియన్ దాకా పెరిగిపోయింది. ఆ కాలంలో $2 బిలియన్ ఖర్చు చేశారంటే బాంబు తయారీపై అమెరికన్లు ఎంత కసిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.